అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, గ్రూప్ 2 ఎకానమీ ఫ్యాకల్టీ, అవనగడ్డ కోచింగ్ సెంటర్, హైదరాబాద్, నల్గొండ. మనం గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ కావాలి, మనం గ్రూప్ 2 విజేతగా ఎలా నిలబడాలి, గ్రూప్ 2 విజయం సాధించడం మనకు సాధ్యమేనా అనేటటువంటి విధంగా ఎంతోమందిలో ఆలోచనలు, సందిగ్ధత ఉందండి. అవునండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి రోజులలో ఎటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయబోతుంది, మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయితే సరిపోతుందా, ఇతర కాంపిటేటివ్ కోచింగ్ సంబంధించి ఏం ప్రిపేర్ కావాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయబోతుంది, ఇటువంటి అంశాలన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సరి అయినటువంటి సమాధానాలు దొరుకుతాయండి. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి రోజులలో అనేక నోటిఫికేషన్స్ని విడుదల చేయబోతూ ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీస్, డిఎస్సి, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, గురుకులాలకు సంబంధించి పలు రకాల నోటిఫికేషన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. మరి ఈ అన్ని నోటిఫికేషన్స్లో మనం దేనికి ప్రిపేర్ అయితే విజయం సాధిస్తాం? గ్రూప్ 1 ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 3 ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 4 ప్రిపేర్ కావాలన్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ కావాలా, పంచాయతీ సెక్రటరీ వైపు ప్రిపేర్ కావాలా, ఇక డిఎస్సికి సంబంధించి గురుకులాలకు సంబంధించి మనం టీచర్ వైపు ప్రిపేర్ కావాలా, ఇటువంటి సందిగ్ధత ఎంతోమంది నిరుద్యోగులలో ఉందండి. అవునండి, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనకు ఒక అవగాహన వచ్చేటటువంటి విధంగా ఈ యొక్క వీడియోను మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అవునండి, ఎస్, నల్గొండ అవనగడ్డ కోచింగ్ సెంటర్ ప్రత్యేకంగా ఒక కోర్సుని నిరుద్యోగ యువతకు అందించేటటువంటి విధంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రూప్ 2 కోచింగ్తో పాటు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ని తెలంగాణలో మన అవనగడ్డ కోచింగ్ సెంటర్, హైదరాబాద్, నల్గొండ డైరెక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ అనేక మంది ఫ్యాకల్టీల యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి కోర్సుని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఎస్, గ్రూప్ 2 ఒక్కటి ప్రిపేర్ అయితే నిజంగా మనం విజయం సాధిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, 2017లో ఎగ్జామ్ జరిగింది. సుమారుగా ఉద్యోగంలో చేరే నాటికల్లా ఒక 5 నుంచి 6 సంవత్సరాల కాలం పట్టింది. మరి ఇంత సమయంలో దాదాపుగా కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? గ్రూప్ 2 ఒక్క దానికోసమే ప్రిపేర్ అయినటువంటి చాలామంది, ఎంతోమంది ఇవాళ అన్యాయం కావటం కూడా జరిగింది. కాబట్టి తెలంగాణలో ఒకే కోర్సుకు సంబంధించి మనం గనక కోచింగ్ తీసుకుంటే విజేతగా నిలబడటం అనేటటువంటిది చాలా కష్టం. అందుకే నల్గొండ, హైదరాబాద్ అవనగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సుని మరి నిరుద్యోగ యువతకి అందించటం జరుగుతూ ఉందండి. అవునండి, గ్రూప్ 2 కోచింగ్తో పాటు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ని నిర్వహించటం జరుగుతుంది. అవునండి, ఎలా అంటే ఒక్కసారి కనుక ఒక్క ఫీజు కనుక గ్రూప్ 2కు పే చేస్తే నువ్వు గ్రూప్ 2 6 నెలల పాటు పూర్తి స్థాయిలో సమగ్రంగా అధ్యయనం జరుగుతూ ఉంది. సిలబస్ పైన సమగ్రంగా సిలబస్ విశ్లేషణ జరుగుతుంది. గ్రూప్ 2 కోచింగ్తో పాటు గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీసు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా బ్యాంకింగ్ వైపు జరగబోయేటటువంటి పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా డిఎస్సిలో హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, గురుకుల వైపుకు సంబంధించినటువంటి అనేక రకాల నోటిఫికేషన్స్ని చాలా సులభంగా అచీవ్ అయ్యేటటువంటి విధంగా గ్రూప్ 2తో పాటు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ని మన నల్గొండ అవనగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక కోర్సుని అందించటం జరుగుతూ ఉంది. ఎస్, ఈ కోర్సుకు సంబంధించి తప్పనిసరిగా ఒక 6 నెలల పాటు తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అధ్యాపకులు మీ ముందుకు రాబోతూ ఉన్నారండి. సుమారుగా 2 తెలుగు రాష్ట్రాలలో 15 సంవత్సరాలుగా కాంపిటేటివ్ సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఎంతోమంది విజేతలుగా నిలబెట్టినటువంటి అధ్యాపకులు ఈ 6 నెలల కాలంలో మీ ముందు పనిచేయబోతూ ఉన్నారు. వారి యొక్క విలువైనటువంటి సలహాలతోటి, సూచనలతోటి ఈ గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేటటువంటిది
నిర్వహించబడటం జరుగుతూ ఉందండి. అవును, ఒక్కసారి కనుక మనం గ్రూప్ 2కి కనుక కోచింగ్ తీసుకుంటే తప్పనిసరిగా అది తెలంగాణలో అటు కేంద్ర ప్రభుత్వం వైపు నిర్వహించబోయేటటువంటి అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు మరి ఈ యొక్క సిలబస్ అనేటటువంటిది జరగబోతూ ఉందండి. ఎస్, కావున దీనికి సంబంధించి అతి త్వరలోనే పూర్తి స్థాయిలో తెలంగాణలో అనేక నోటిఫికేషన్స్ కూడా సమగ్రంగా విడుదల కాబోతూ ఉన్నాయి. మరి ఆ సిలబస్కు అనుగుణంగా ఈ 6 నెలల పాటు అవనగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ హైదరాబాద్ పరిధిలో కోచింగ్ నిర్వహించబడుతూ ఉంది. సమగ్రంగా 6 నెలల పాటు ప్రత్యేకంగా సుదీర్ఘంగా 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అధ్యాపకులందరూ కూడా మరి ఇక్కడ పనిచేయటం జరుగుతూ ఉన్నది. ఒక్క ఎస్ఐకి కనుక మనం ప్రిపేర్ అయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ పేపర్లో 200 మార్కులకు సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఎస్ఐలో 200 మార్కుల పేపర్ని కనుక మనం ఈ 6 నెలల కాలంలో నేర్చుకున్నట్లయితే అటు గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి, ఎస్ఐ కానిస్టేబుల్కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఆర్ఆర్బి, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ వైపు కూడా ఈ యొక్క సిలబస్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అలా ప్రత్యేకంగా ఈ యొక్క 6 నెలల కాలంలో గ్రూప్ 2 పరిధిలో ఉన్నటువంటి 4 పేపర్లు ముఖ్యంగా కనుక మనం అద్భుతంగా ప్రిపేర్ అయితే గ్రూప్ 3 చాలా సులభతరం అవుతుంది, గ్రూప్ 4 చాలా సులభతరం అవుతుంది. ఇలా ప్రత్యేకంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి ఒకే ఫీజుతోటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విధంగా ఈ యొక్క కోర్సుని డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ డిజైన్ చేయటం జరిగింది. మరి గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కు సంబంధించి అనేక రకాలుగా ప్రతిరోజు కూడా సిలబస్కు సంబంధించి పక్కా ప్రణాళికతోటి చాప్టర్ వైజ్గా పరీక్షలను నిర్వహించటం జరుగుతూ ఉంది. ఆ పరీక్షల నిర్వహణలో ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి అధ్యాపకుల చేత ప్రశ్నాపత్రాలను తయారు చేయించి కాంపిటేటివ్కి అనుగుణంగా పోటీ పరీక్షలకు అనుగుణంగా అప్లికేషన్ మెథడ్స్లో ప్రశ్నలను డిజైన్ చేస్తూ స్టేట్మెంట్ రూపంలో వచ్చేటటువంటి ప్రశ్నలను చాలా సులభతరంగా ఆన్సర్ చేసేటటువంటి విధంగా విద్యార్థుల్ని తయారు చేసేటటువంటి విధంగా ఇక్కడ అధ్యాపకులతోటి అద్భుతమైనటువంటి బోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అవునండి, ఇక ఈ తెలంగాణలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఎవరు చేయనటువంటి ప్రయత్నాన్ని అవనగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ డైరెక్టర్ గారైనటువంటి చంద్రశేఖర్ సార్ చేయటం జరిగింది. ఒక్కసారి కనుక ఒక్క ఫీజు కనుక గ్రూప్ 2కు మీరు చెల్లిస్తే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో సిలబస్ని నేర్చుకోవచ్చు. ఆ సిలబస్ని కనుక మీరు పూర్తి చేసుకుంటే 6 నెలల్లో మీరు గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు, ఎస్ఐ రాయొచ్చు, కానిస్టేబుల్ రాయొచ్చు, పంచాయతీ సెక్రటరీస్ రాయొచ్చు, ఆర్ఆర్బి రాయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. కాబట్టి ఒకే కోచింగ్తో అన్ని పరీక్షల్లో విజయం సాధించేటటువంటి విధంగా మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక అవగాహనతో కూడిన విధంగా ఈ కోర్స్ అనేటటువంటిది అందించబడుతుంది. అవునండి, ఈ సిలబస్ని కనుక ఈ 6 నెలలు కనుక మీరు కనుక ఒక పర్ఫెక్ట్గా కనుక ప్రతిరోజు కనుక ఇన్స్టిట్యూట్ విధి విధానాలకు అనుగుణంగా నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు విజేతగా నిలబడవచ్చు. ఎస్, ఈ గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించి తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియంలో కూడా సులభంగా బోధన చేసేటటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క కోర్సుని మరి అందించటం జరుగుతూ ఉన్నది. కావున నిరుద్యోగ యువకుల ఒక్కసారి ఆలోచించండి, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఒక్క 6 నెలల కాలాన్ని కనుక మీరు అద్భుతంగా ఉపయోగించుకున్నట్లయితే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అధ్యాపకులు అవనగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీలందరూ కూడా రేపు రాబోతూ ఉన్నారు. ఎస్, ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయం 10 గంటలకు ఈ యొక్క గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ విజయవంతంగా ప్రారంభించబడుతుంది. దీనికి హైదరాబాద్ స్థాయి 2 తెలుగు రాష్ట్రాల ఫ్యాకల్టీలందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇక ఈరోజు మనం గ్రూప్ 2 పరిధిలో తెలంగాణలో నిర్వహించబోయేటటువంటి గ్రూప్ 2కు సంబంధించి 150 మార్కుల పేపర్ ఏ విధంగా ఉండబోతుంది, గతంలో ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, ముఖ్యంగా ఆ యొక్క ఎకానమీని మనం ఏ విధంగా 150 మార్కులు సులభంగా మరి ఆన్సర్ చేయటానికి అవకాశం ఉంది,
అనేటటువంటి అంశాల మీద మనం ఈరోజు తప్పనిసరిగా కాస్త చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన అవనగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ పరిధిలో నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించి 150 మార్కుల ఎకానమీ పేపర్ని ఇద్దరం డీల్ చేస్తామండి. ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ గడపర్తి వెంకటేశ్వర్ల సార్, అదేవిధంగా నరేష్ కుమార్ స్టేట్ ఎకానమీ ఫేమ్ ప్రత్యేకంగా మీ ముందుకు ఇద్దరం తప్పనిసరిగా డిజైన్ చేస్తూ ఈ సిలబస్కి అనుగుణంగా ఈ కోచింగ్ని నిర్వహించటం జరుగుతూ ఉందండి. కావున ఈ 150 మార్కుల పేపర్కు సంబంధించి ప్రశ్నలు కనుక మనం ఏ విధంగా వస్తున్నాయి, ముఖ్యంగా సిలబస్లో విశ్లేషణ అనేటటువంటిది పూర్తి స్థాయి అవగాహన, ముఖ్యంగా ఆ సిలబస్కు అనుగుణంగా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది, అప్లికేషన్ మెథడ్లో ఉండేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా రాబోతున్నాయి మనం తప్పనిసరిగా తెలుసుకుంటూ గ్రూప్ 2తో పాటుగా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఏ విధంగా వస్తున్నాయి, ముఖ్యంగా ఆ యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆ యొక్క ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి కోణంలో మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 2 పరిధిలో 150 మార్కుల పేపర్కి సంబంధించి ఆ ఎకానమీలో ఏ విధంగా సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూస్తే, ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి 150 మార్కుల పేపర్లో 150 మార్క్స్ పేపర్లో ఇండియన్ ఎకానమీని కనుక మనం ఒక్కసారి కనుక గమనించి చూస్తే ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి అనేటటువంటి దానిని గమనిస్తే, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీలో దాదాపుగా కూడా 4 యూనిట్లను డిజైన్ చేయటం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగం పేదరికం కలిపి 1 యూనిట్గా, అదేవిధంగా ప్రణాళికలు నీతి ఆయోగ్ సంబంధించి 1 యూనిట్గా, ఇక వృద్ధి అభివృద్ధికి సంబంధించి 1 యూనిట్గా, ఇక జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ పద్ధతులకు సంబంధించి 1 యూనిట్ని ప్రత్యేకంగా ఇండియన్ ఎకానమీలో గ్రూప్ 2 పరిధిలో మరి డిజైన్ చేయటం జరిగింది. మనం ఒకసారి గమనించి చూస్తే నిరుద్యోగం అనేటటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, పేదరికం అనేటటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నిరుద్యోగం పేదరికం భారత ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సమస్యలండి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఒక దీర్ఘకాలిక సమస్య, పేదరికం అనేటటువంటిది ఒక దీర్ఘకాలిక సమస్య. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం కంటే ముందు పేదరిక సమస్య ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదరిక సమస్య ఉంది, ప్రస్తుతం కూడా భారతదేశంలో పేదరిక సమస్య ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య స్వాతంత్రం వచ్చిన కాలంలో ఉంది, ప్రస్తుతం కూడా నిరుద్యోగం అనేటటువంటి సమస్య కనపడుతూనే ఉన్నది. కావున పేదరికం నిరుద్యోగం అనేటటువంటివి 70 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ 2 సమస్యలను ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలుగా ట్రీట్ చేస్తారు. మనం గనక గమనిస్తే నిరుద్యోగ సమస్యకు పేదరిక సమస్యకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే జనాభా. అవునండి, భారతదేశంలో జనాభా పెరుగుతుందా జనాభా తగ్గుతుందా అంటే 2 పదాలు సరిపోవండి. జనాభా విస్ఫోటనం జరుగుతుంది, జనాభా విజృంభణ జరుగుతుంది. ఎస్, ముఖ్యంగా తగ్గడం అనేటటువంటి పదం జనాభా డిక్షనరీలోనే లేదండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2011 ప్రపంచ జనాభా లెక్కలను పరిశీలించి చూస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశం చైనా, 2వ దేశం భారత్, 3వ దేశం అమెరికా, 4వ దేశం ఇండోనేషియా, 5వ దేశం బ్రెజిల్, 6 పాకిస్తాన్, 7 బంగ్లాదేశ్, 8 నైజీరియా, 9 రష్యా, 10 జపాన్. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 2వ దేశంగా ఉంటూ ఇవాళ అనేక సమస్యలకు కారణమైంది. ముఖ్యంగా ఒకవైపు భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు, పేదరిక సమస్యకు, 2 సమస్యలకు కారణమైంది. ముఖ్యంగా ఈ 2 సమస్యలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా పథకాలను ప్రవేశపెట్టారు. స్వయం ఉపాధి పథకాలు
పథకాలు ప్రవేశపెట్టారు, వేతన ఉపాధి పథకాలు ప్రవేశపెట్టారు. అయినా కూడా మన వ్యవస్థలో ఈ రెండు సమస్యలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగానికి సంబంధించి ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు రాబోతూ ఉన్నాయి? ఇటీవల కాలంలో ప్రత్యేకంగా మనం గనక గమనించి చూస్తే భారత వ్యవసాయ రంగంలో అత్యధికంగా కనిపించేటటువంటి నిరుద్యోగం ప్రచ్ఛన్న నిరుద్యోగం, ముఖ్యంగా జనాభా వలన, జనాభా పెరుగుదల వలన, జనాభా విస్ఫోటనం వలన, జనాభా విజృంభణ వలన వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఏర్పడుతుంది. ఎస్, ఒక సంవత్సర కాలంలో 6 నెలలు పని ఉండి మిగతా 6 నెలలు పని లేకపోవటం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగం అంటారు. ముఖ్యంగా ఒక శ్రామికుడు తన యొక్క సామర్థ్యం కన్నా, తన యొక్క నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికితే ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే అతనిని ఐచ్ఛిక నిరుద్యోగం అంటారు. ఒకవేళ ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా, తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని చేస్తూ పోతే అతనిని అల్ప ఉద్యోగి అంటారు. ముఖ్యంగా ఒక శ్రామికుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్న మధ్యకాలంలో తాత్కాలికంగా ఏర్పడే నిరుద్యోగిత సంగృష్ట నిరుద్యోగిత. ఎస్ అండి, ముఖ్యంగా యంత్రాలు, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మన వ్యవస్థలో ఏర్పడేటటువంటి నిరుద్యోగం సాంకేతిక నిరుద్యోగం. దేశంలో చదువుకున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. చదువుకున్న వారి సంఖ్య పెరిగినంత వేగంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వల్ల ఈ దేశంలో విద్యావంతుల నిరుద్యోగం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వ్యవసాయ పనులు దొరకనప్పుడు, వ్యవసాయేతర పనులు దొరకనప్పుడు, ఉపాధి అవకాశాలు లేనప్పుడు, ముఖ్యంగా కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తారు. అలా వలస వెళ్ళిన వారందరికీ పని లభించకపోవటం వలన పట్టణ ప్రాంతాలలో కూడా ఏర్పడే నిరుద్యోగాన్ని పట్టణ నిరుద్యోగం అని చెప్పేసి పిలుస్తున్నారు. ముఖ్యంగా మనం గనక గమనించి చూస్తే ఒక శ్రామికుడు తన పని చేయాలనేటటువంటి ఆసక్తి ఉండి, పని చేయగల శక్తి ఉండి పని దొరకని స్థితిని అనైచ్ఛిక నిరుద్యోగంగా పిలవటం జరుగుతూ ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే మనలాంటి భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనేక రకాల నిరుద్యోగిత రకాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో చక్రీయ నిరుద్యోగిత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రైవేటు వ్యాపారాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలలో చక్రీయ నిరుద్యోగిత కనిపిస్తూ ఉంది. మొన్న లాస్ట్ గ్రూప్ 2లో చక్రీయ నిరుద్యోగం మీద పలు ప్రశ్నలు రావటం జరిగింది. కాబట్టి మనం నిరుద్యోగానికి సంబంధించి సరి అయిన అవగాహనతో కూడినటువంటి విధంగా మనం నిరుద్యోగ చాప్టర్ని తెలుసుకుంటాం. ముఖ్యంగా భారత్లో నిరుద్యోగాన్ని ఎవరు లెక్కిస్తారు? భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి NSSO లెక్కిస్తుంది. NSSO లెక్కించిన అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ప్రణాళికా సంఘం. ప్రస్తుతమైతే నీతి ఆయోగ్. భారత్లో NSSO కంటే ముందు నిరుద్యోగాన్ని ప్రణాళికా సంఘం లెక్కించింది. వరుస 4 ప్రణాళికల్లో 5 సార్లు లెక్కించింది. భారత్లో నిరుద్యోగం పైన నియమించబడినటువంటి కమిటీలు ముఖ్యంగా ML దంతువాలా కమిటీ, భగవతి కమిటీ. ముఖ్యంగా భారత్లో నిరుద్యోగాన్ని లెక్కించడానికి భగవతి కమిటీ నిరుద్యోగానికి సంబంధించి ఎన్ని కొలమానాలను తీసుకుంది, భారతదేశంలో NSSOని బేస్ చేసుకొని ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటటువంటి రిపోర్టుని ఆధారంగా చేసుకొని భారత్లో నిరుద్యోగ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రాల వారీగా నిరుద్యోగిత అధికంగా కలిగిన రాష్ట్రం ఏది, నిరుద్యోగిత తక్కువగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అనేటటువంటి అంశాల మీద నిరుద్యోగ చాప్టర్ని మనం చాలా అద్భుతంగా తెలుసుకుంటాం. ముఖ్యంగా భారత్లో ఉన్నటువంటి పేదరికం మామూలు కూడా కాదు, ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. భారత్లో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా స్వాతంత్రం కంటే ముందు దాదాబాయి నౌరోజీ లెక్కించారు. స్వాతంత్రానంతరం భారత్లో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని దండేకర్ మరియు రత్తులు లెక్కించారు. భారత్లో పేదరిక రేఖ అనే కొలమానాన్ని ఎవరు తయారు చేశారు? పేదరిక రేఖ పైన ఉన్న వారిని ఎబో పావర్టీ లైన్ అని, పేదరిక రేఖ దిగువన ఉన్న వారిని బిలో పావర్టీ లైన్ అని. ముఖ్యంగా భారతదేశంలో పేదరికానికి సంబంధించి
పేదరికాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. భారతదేశంలో పేదరికానికి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని కేలరీలను తీసుకుంటున్నారు, పట్టణ ప్రాంతాలలో ఎన్ని కేలరీలను తీసుకుంటున్నారు? భారత్లో ఇటీవల కాలంలో 2011, 2012లో పేదరికం పైన 2 కమిటీలను నియమించారు. సురేష్ టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ. సురేష్ టెండూల్కర్ కమిటీని భారతదేశంలో ఎవరు నియమించారు? రంగరాజన్ కమిటీని భారతదేశంలో ఎవరు నియమించారు? రంగరాజన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పేదరిక శాతం ఎంతుంది? సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారంగా భారత్లో పేదరిక శాతం ఎంతుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా మనం పేదరికంలో తెలుసుకుంటాం. గత ప్రశ్నాపత్రాలు గమనిస్తే పేదరికం మీద చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. విద్యార్థులందరూ కూడా చాలా సులభ సూత్రాలతో మరి అవనగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండలో నేర్చుకోవటం జరిగింది. మరి అదే స్థాయిలో మళ్ళీ తప్పనిసరిగా మీకు ఒక కోచింగ్ ఉంటుంది. మరొక అంశం ప్రణాళికలు. ముఖ్యంగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను అమల్లోకి తీసుకురావటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలను మొట్టమొదట 1928లో రష్యా ప్రణాళికలను అమలు చేసింది. రష్యా ప్రణాళికలను అమలు చేస్తే రష్యాను ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో 1951లో ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశంలో 5 సంవత్సరాల ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో 1951 నుండి 2015 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు విజయవంతంగా అమల్లోకి వచ్చాయి. సగం మధ్యలోనే ఆగిపోయిన ప్రణాళిక 12వ ప్రణాళిక. ఒక సంవత్సరం ముందుగా ఆగిపోయినటువంటి ప్రణాళిక 5వ ప్రణాళిక. ముఖ్యంగా ప్రతి ప్రణాళిక కాలంలో భారతదేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మనం తెలుసుకుంటామండి. పోయినసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రణాళికల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఆ ఏరియాలో ప్రశ్నలు అడగటం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించి చూస్తే భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం చేపట్టిన అత్యున్నత ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిర్మాణ పనులను ఏ ప్రణాళిక కాలంలో అమల్లోకి తీసుకొచ్చారు? 1వ ప్రణాళిక. భారతదేశంలో ముఖ్యంగా లీడ్ బ్యాంకులను 1969లో లీడ్ బ్యాంకులను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి లీడ్ బ్యాంకులను నారీమన్ కమిటీ సూచన మేరకు అమల్లోకి తీసుకొచ్చారు. ఇది ప్రత్యేకంగా వార్షిక ప్రణాళికల కాలంలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇక భారత్లో ఇప్పటి వరకు 2 సార్లు ప్రణాళికల కాలంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. భారత్లో బ్యాంకుల జాతీయకరణ చేసినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 2 సార్లలో 20 బ్యాంకులు జాతీయం చేశారు. మొదటిసారి 4వ ప్రణాళిక, రెండవసారి 6వ ప్రణాళిక. మొదటిసారి 14 బ్యాంకులు, రెండవసారి 6 బ్యాంకులు. మొదటిసారి 50 కోట్లు, రెండవసారి 200 కోట్లు. మొత్తం భారతదేశంలో 20 బ్యాంకులను జాతీయం చేయటం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో మనం ప్రణాళికల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల మీద మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మన విద్యలు 3 రకాల విద్యలు ఉన్నాయి. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య. ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని 9వ ప్రణాళికలో అమల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని 11వ ప్రణాళిక కాలంలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇక రూజా ఉన్నత విద్య కోసం రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా 12వ ప్రణాళికలో అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి 12 ప్రణాళికల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మనం చాలా చక్కగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 12 ప్రణాళికల్లో మొదటి ప్రణాళిక అత్యధిక ప్రాధాన్యత ఏ రంగానికి ఇచ్చింది?
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ప్రణాళిక వ్యవసాయ రంగానికి ఇచ్చింది, 12వ ప్రణాళిక కొనసాగించగలిగే అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఇచ్చింది, 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలనకి ఇచ్చింది, 8వ ప్రణాళిక మానవ వనరులతో కూడిన అభివృద్ధికి ఇచ్చింది. ఇలా మనం 12 ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికల కాలాలు తెలుసుకుంటాం, ప్రణాళికల రూపకర్తలు తెలుసుకుంటాం, ప్రణాళికల వ్యూహకర్తలు తెలుసుకుంటాం, ప్రాధాన్యత అంశాలు తెలుసుకుంటాం, ఏ ప్రణాళిక ఎంత వృద్ధి రేటును ఎంచుకుంది, ఎంత వృద్ధి రేటును సాధించింది, ప్రతి ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘానికి చైర్మన్ ఎవరున్నారు, డిప్యూటీ చైర్మన్ ఎవరున్నారు, ఇటువంటి అంశాలను మనం తెలుసుకుంటాం. మరి ఇటీవల కాలంలో ప్రణాళికలను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం నీతి ఆయోగ్ని అమల్లోకి తీసుకొచ్చింది. నీతి ఆయోగ్ మీ అందరికీ తెలుసండి, నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎస్, నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక కొత్త విధానానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. 2015 జనవరి 1వ తేదీన మన భారతదేశంలో నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎస్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఎస్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ 2015 జనవరి 1న నరేంద్ర మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. భారతదేశంలో 12 ప్రణాళికలను అమలు చేయటం వలన పేదరికం తగ్గలేదు, నిరుద్యోగము తగ్గలేదు. ముఖ్యంగా భారత్ ఇంకా సమస్యల వలయంలో ఉంది. 12 ప్రణాళికలు అమలైనా కూడా ఇంకా భారత్ సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నది. కాబట్టి ప్రణాళికల వలన, ప్రణాళికల మనుగడ వలన ఏ విధమైన అభివృద్ధి జరగలేదని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ప్రణాళికా సంఘాన్ని ప్రత్యేకంగా రద్దు చేసింది. రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని మన భారతదేశంలో అమల్లోకి తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా చైనాలో ఉన్నటువంటి ఎన్డీఆర్సీ మాదిరిగా మన భారతదేశంలో నీతి ఆయోగ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఎన్డీఆర్సీ మీన్స్ నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్. ప్రపంచంలో చైనాలో ఉన్నటువంటి ఎన్డీఆర్సీని మాదిరిగా మన భారతదేశంలో నీతి ఆయోగ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఎస్, నీతి ఆయోగ్ని కనుక మనం గమనించి చూస్తే నీతి ఆయోగ్కి ఏమని నినాదం ఇచ్చింది? సబ్కా సాత్ సబ్కా వికాస్. నీతి ఆయోగ్ బలమైనటువంటి సంకల్పాన్ని మనం కనుక గమనిస్తే బలమైనటువంటి రాష్ట్రాలతోనే బలమైనటువంటి దేశం సాధించబడుతుంది అని చెప్పి ఒక బలమైనటువంటి సంకల్పాన్ని కూడా ప్రకటించింది. ముఖ్యంగా 12 ప్రణాళికల్లో భారతదేశం టాప్ టు బాటం అనేటటువంటి విధానాలతో ముందుకెళ్తే నీతి ఆయోగ్ బాటం టు టాప్ అనేటటువంటి ఒక కొత్త విధానంతో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రణాళికలను రచిస్తూ ప్రత్యేకంగా దేశ అభివృద్ధిని ముఖ్యంగా వికేంద్రీయ ప్రణాళిక ద్వారానే సాధ్యమని చెప్పి బాటం టు టాప్ అనేటటువంటి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కావున నీతి ఆయోగ్ గురించి మనం చాలా అద్భుతంగా తెలుసుకుంటాం. ముఖ్యంగా నీతి ఆయోగ్లో నిర్మాణం గమనిస్తే అధ్యక్షుడు ఎవరుంటారు, ఉపాధ్యక్షుడు ఎవరుంటారు, నీతి ఆయోగ్లో శాశ్వత సభ్యులుగా ఎంతమంది ఉన్నారు, ఇక తాత్కాలిక సభ్యులుగా ఎంతమంది ఉన్నారు, ముఖ్యంగా నీతి ఆయోగ్కు సంబంధించి మనం గనక గమనిస్తే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ని ఎక్కడ నుండి నామినేట్ చేస్తారు, ఎవరి చేత నామినేట్ చేయబడతారు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంతమంది ఉంటారు, ఎవరి చేత ఎక్కడ నుండి నామినేట్ చేయబడతారు అనేటటువంటి అంశాల మీద మన యొక్క క్లాసెస్ ఉంటాయండి. కావున ఇంకా నీతి ఆయోగ్ యొక్క విధులేంటి, తర్వాత లక్ష్యాలేంటి, నీతి ఆయోగ్ యొక్క బాధ్యత భారతదేశంలో ఏ విధంగా ఉంది అనేటటువంటి కోణంలో మనం తప్పనిసరిగా నీతి ఆయోగ్ గురించి తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా మనం గనక గమనిస్తే ఎస్, జాతీయ ఆదాయం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంలో ముఖ్యంగా జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, ముఖ్యంగా మనం ఒక దేశం అభివృద్ధి చెందిందో చెందలేదో తెలుసుకోవాలనంటే ముఖ్యంగా జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం వాటి యొక్క సాధించినటువంటి తీరును బట్టి ఒక దేశం అభివృద్ధి చెందిందో చెందలేదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జీడిపి ఏంది, జిఎన్పి ఏంటి, ప్రత్యేకంగా ఎన్డిపి ఏంటి,
ఎన్ఎన్పి ఏంటి, తలసరి ఆదాయం, వెస్టీ ఆదాయం, వెస్టీ పొదుపులు ప్రత్యేకంగా మనం రెగ్యులర్ క్లాసులో తెలుసుకుంటాం. జాతీయ ఆదాయం ఒక సంవత్సర కాలంలో, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరిగిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని ఏమంటారు? ముఖ్యంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని ఏమంటారు? ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా ఎవరు లెక్కించారు? తలసరి ఆదాయాన్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా ఎవరు లెక్కించారు? భారతదేశంలో ముఖ్యంగా జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క పద్ధతుల గురించి మనం తెలుసుకుంటాం. వీటిల్లో ప్రశ్న అనేటటువంటిది ఏ విధంగా వస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో ఉన్నటువంటి జిఎస్డిపి గురించి, ఎన్ఎస్డిపి గురించి మనం జాతీయ ఆదాయంలో చాలా చక్కగా తెలుసుకుంటాం. ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి వృద్ధి, అభివృద్ధి. ఎస్ అండి, వృద్ధి, ఆర్థిక వృద్ధి, వృద్ధి అభివృద్ధి అనేటటువంటి చాప్టర్ ఉందండి. ఇది ముఖ్యంగా క్వశ్చనింగ్ ఏరియా. ఇక్కడి నుంచి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు? రగ్నార్ నక్సే. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని హర్ష్మెన్. ఇలా ముఖ్యంగా నవకల్పనల సిద్ధాంతాన్ని జోసెఫ్ షుంపీటర్. ఎస్, ఉత్పత్తి పద్ధతుల ఎంపిక గురించి ముఖ్యంగా వృద్ధి అభివృద్ధికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలని, ప్రపంచ దేశాలని రెండు రకాలుగా డిజైన్ చేశారు. ఈ రెండు రకాల దేశాలకు సంబంధించి ఆర్థికవేత్తలు రూపొందించిన పలు రకాల సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుంటాం. ఎస్, వెనుకబడినటువంటి దేశాలలో పేదరిక విషవలయాలు ఉంటాయని పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు అని చెప్పి లాస్ట్ గ్రూప్ 2లో ఒక ప్రశ్న వచ్చింది. ఎస్, రగ్నార్ నక్సే. ముఖ్యంగా వెనుకబడినటువంటి దేశాలు, అల్పాభివృద్ధి కలిగినటువంటి దేశాలలో అత్యధిక జనాభా ఈ క్రింది ఏ రంగం పైన ఆధారపడి ఉంటుంది? వ్యవసాయ రంగం. ప్రపంచం స్టార్ట్ అయినటువంటి కొత్తలో మొట్టమొదట అత్యధిక జనాభా వ్యవసాయ రంగం నుండి క్రమంగా పారిశ్రామిక రంగానికి వెళ్ళింది. పారిశ్రామిక రంగం నుండి సేవా రంగానికి వెళ్ళింది. మొట్టమొదట ఏ దేశం సేవా రంగం వరకు వెళ్ళింది, ఆ తర్వాత కంట్రీస్ ఏ విధంగా వెళ్ళాయి అనేటటువంటి విధంగా మనం పూర్తి స్థాయిలో రకరకాల ఆర్థికవేత్తలు వెనుకబడిన దేశాల అభివృద్ధి కోసం, అల్పాభివృద్ధి దేశాల అభివృద్ధి కోసం రూపొందించినటువంటి సిద్ధాంతాల గురించి మనం తప్పనిసరిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇలా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం పలు రకాలైనటువంటి ప్రశ్నలను తప్పనిసరిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా తెలంగాణ ఎకానమీకి సంబంధించి టిఎస్ ఎకానమీ మీ అందరికీ తెలుసండి. టిఎస్ ఎకానమీ అనేటటువంటిది ముఖ్యంగా 50 మార్కుల పేపర్ ఇండియన్ ఎకానమీలో. ఎస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఒకప్పుడు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎంట్రీ అనేటటువంటి కాన్సెప్ట్ తోటి తెలంగాణ వచ్చింది. భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా అవతరించింది. ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఉద్యోగాల మీద కానీ, తర్వాత నీళ్ళ మీద కానీ, నిధుల మీద కానీ, ఎంట్రీ మీద ఏ విధంగా తెలంగాణ నష్టపోయిందనేటటువంటి కోణంలో ముఖ్యంగా తెలంగాణలో ఏ విధంగా పూర్తి స్థాయిలో నీళ్ళు అందించడంలో కానీ, తర్వాత నిధులు అందించడంలో కానీ, నియామకాలు అందించడంలో కానీ జరిగినటువంటి ఆ యొక్క జాప్యం మీద, వాటి మీద మనం ప్రశ్నలు వస్తున్నాయి. వాటిని గురించి కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటాం. మరీ ముఖ్యంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి భూ సంస్కరణలు. ఎస్ అండి, అత్యంత ముఖ్యమైనటువంటి అంశం భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్స్. ఎస్, నిజాం పరిపాలన కాలంలో ఉన్నటువంటి భూస్వామ్య పద్ధతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రస్తుత తెలంగాణలో అవలంబిస్తున్నటువంటి పద్ధతుల వరకు కూడా మనం అనేక రకాల భూ సంస్కరణలకు సంబంధించినటువంటి భూస్వామ్య విధానాలు
ముఖ్యంగా చట్టాలు, భూగరిష్ట పరిమితి చట్టాలు, ప్రస్తుతం తెలంగాణ అమలు చేయబడుతున్నటువంటి చట్టాలు, తెలంగాణలో భూ సంస్కరణలు అమలైనటువంటి తీరు, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగినటువంటి భూ పంపకాల వరకు కూడా మనం చాలా చక్కగా ఈ యొక్క భూ సంస్కరణల గురించి తెలుసుకుంటాం. చాలా సులభ సూత్రాలతోటి భూ సంస్కరణల మీద మన యొక్క బోధన జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వ్యవసాయ రంగం. ఎస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక జనాభా ఆధారపడి ఉన్న రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి విధానాలను ప్రకటించింది? ప్రస్తుతం మన తెలంగాణలో వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో రైతు బంధు ఒకటి, రైతు బీమా ఒకటి. ఎస్ అండి, రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం చేసేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఎరువుల సహాయం కోసం కావచ్చు, ఇతరత్ర సహాయం కావచ్చు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకు అందించేటటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేసింది. రైతు మరణించినటువంటి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునేటటువంటి విధంగా 5 లక్షలతో కూడినటువంటి బీమా కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ పంటల అభివృద్ధి కోసం, వ్యవసాయేతర పంటల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? కేంద్ర ప్రభుత్వం ఆర్కేవీవై ప్రోగ్రాం ద్వారా, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రోగ్రాం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సబ్సిడీలు ఇచ్చింది, ఎన్ని రాయితీలు ఇచ్చింది, ఎన్ని మినహాయింపులు ఇచ్చింది? ముఖ్యంగా మన తెలంగాణలో బడ్జెట్లో ప్రత్యేకంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో రైతులకు సంబంధించి తీసుకున్నటువంటి రుణాలను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మాఫీ చేసింది? తెలంగాణలో బ్యాంకుల ద్వారా మరి అందజేస్తున్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు ఏ విధమైనటువంటి పరపతి అందించబడుతుంది? తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను మనం చాలా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక తెలంగాణకు సంబంధించి పారిశ్రామిక రంగం. ఎస్, ముఖ్యంగా మన దేశంలో మనం 3 రంగాలు ఉంటాయి. ఏ ఆర్థిక వ్యవస్థను గమనించినా 3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేయటానికి, ముఖ్యంగా దేశంలోనే తెలంగాణను మరి ప్రత్యేకంగా పరిశ్రమల పరంగా మరింతగా అభివృద్ధి చేసి ఈ దేశానికే ఉత్పత్తులను అందించేటటువంటి విధంగా తెలంగాణను తయారు చేయటానికి తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా తెలంగాణలో పరిశ్రమల అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో టిఎస్ ఐపాస్ అనే చట్టాన్ని అమలు చేస్తుంది. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతుంది. రండి పారిశ్రామికవేత్తలారా, మీరు ఎక్కడంటే అక్కడ పరిశ్రమలు స్థాపించండి, మీకు రాయితీలు ఇస్తాం, మినహాయింపులు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం, బ్యాంకుల నుంచి కావలసినటువంటి రుణాలను అందిస్తాం. ముఖ్యంగా మీ యొక్క పరిశ్రమలకు సంబంధించిన అవస్థాపన సౌకర్యాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అభివృద్ధి చేస్తాం. ఆ అవస్థాపన సౌకర్యాలన్నీ అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSIICని ఏర్పాటు చేసింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమలకు కావలసినటువంటి ప్రోత్సాహం, ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాలను పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నాటికల్లా తెలంగాణలో 67 సెజ్జులు ఉన్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. ఈ 67 సెజ్జులలో 45 సెజ్జులు ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి సెజ్జులుగా ఉన్నాయి. ఆ సెజ్జులను ముఖ్యంగా నోటిఫై సెజ్జులు అంటే ప్రభుత్వం చేత గుర్తించబడిన సెజ్జులను నోటిఫై సెజ్జులు అంటారు. ప్రస్తుతం మన తెలంగాణలో సెజ్జుల అభివృద్ధికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఉంది. కావున పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా పారిశ్రామిక పరిశ్రమల కోసం ఇచ్చేటటువంటి అనుమతులు ఇచ్చేటటువంటి చట్టం గురించి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన TSIIC, అదేవిధంగా ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా SC ST కేటగిరీలను కూడా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద కూడా మనం ఈ యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించి సరైనటువంటి విధంగా అంశాలను తెలుసుకుంటాం. ఇక తెలంగాణలో సేవా రంగం. ఎస్,
తెలంగాణ సేవారంగాన్ని గనక గమనించి చూస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవారంగ అభివృద్ధి కోసం అనేక రకాల పలు చర్యలను తీసుకుంది. భారతదేశంలోనే పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్గా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఇవాళ తెలంగాణ దేశంలో ముందుంది. ముఖ్యంగా సేవా రంగానికి సంబంధించి ఐటీ సెక్టార్లో భారతదేశంలో తెలంగాణ ముందుంది. ఎస్, హైదరాబాదు నగరాల పరంగా 2వ స్థానంలో ఉన్నది. ఎస్, టీ హబ్ నిర్మాణంతో ప్రపంచంలోనే తెలంగాణకు మరింత పేరు వచ్చింది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక టీ హబ్ని ప్రతి జిల్లాలో నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎస్, ముఖ్యంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ బీటెక్ చేసిన ప్రతి విద్యార్థి కూడా తెలంగాణలోనే ఉద్యోగం చేసేటటువంటి విధంగా, మరి ఉపాధి అవకాశాలను పెంచేటటువంటి విధంగా పలు రకాల ప్రాజెక్టులను పలు దేశాల నుంచి తీసుకొస్తూ ఐటీ సెక్టార్ని అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ముఖ్యంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2014లో కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు వలన తెలంగాణలో మరింత పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఆ పెట్టుబడుల వల్ల తెలంగాణలో నిజంగా కూడా ఐటీ పరిశ్రమలు పెద్ద మొత్తంలో స్థాపించబడి ఉపాధి అవకాశాలు పెరిగి తెలంగాణలో మరొక కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశాన్ని మరి భవిష్యత్తు మనం చూడబోతూ ఉన్నాం. అలా సేవా రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ఎకానమీని తెలుసుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం.